ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆ లైవ్ లో చూద్దాం. కౌన్సిల్ ప్రకారం ఈ బిల్డింగ్ కి 217 కెమెరాలు ఉండాలి అధ్యక్ష. కానీ 70% మాత్రమే ఇప్పటి వరకు కెమెరాలు పెట్టడం జరిగింది. అందులోనూ 75% వరకు నాన్ ఫంక్షనింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇది మంత్రి వారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా శానిటేషన్ పద్మావతి ఏజెన్సీకి అవుట్సోర్సింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఈగిల్ ఐ అనే కంపెనీకి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. శ్రీ సాయి ఏజెన్సీకి పెస్ట్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఏజెన్సీలు పూర్తి స్థాయిలో వర్క్ చేయడం లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు. గౌరవ అనంతపురం శాసనసభ్యులు ఈ సర్జికల్ బ్లాక్, ఎంసీహెచ్ బ్లాక్, అదేవిధంగా క్రిటికల్ కేర్ బ్లాక్ల గురించి ప్రస్తావించారు. వారికి శాంక్షన్ బెడ్ 560 ఉన్నప్పటికీ ఫంక్షనల్ బెడ్స్ అనేవి 1348 ఉన్నాయి అధ్యక్ష. నేను ముందుగా చెప్పినట్టుగా 1205 జనరల్ బెడ్స్, అదేవిధంగా ఐసీయూ బెడ్స్ 140 ఉన్నాయి. మీ ద్వారా ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన బెడ్ల వివరాన్ని కూడా వారికి పంపించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అయితే సర్జికల్ బ్లాక్ మొదటగా అనుకున్న G+6 అనుకున్న మాట వాస్తవం అధ్యక్ష. తర్వాత గత ప్రభుత్వం వాటిని కుదించి G+1కి చేయడం జరిగింది. ఆ పనులు కూడా చేయాల్సిన స్థాయిలో జరగకపోలేదు. గతంలో కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి బిల్లులు చెల్లించడం జరిగింది. వాటికి త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎంసీహెచ్ బ్లాక్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ 2020లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్ఎండ్బి కావాల్సిన ఆర్ఎండ్బి స్థలం, అది ఆర్ఎండ్బి స్థలం తర్వాత వాటి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు అధ్యక్ష. ఇటీవల కూడా నేను రివ్యూ చేసి సంబంధిత అధికారులతో, అదేవిధంగా ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఏపీఎంఎస్ఐడిసి తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి త్వరగా ఆ స్థల సేకరణ చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. తర్వాత క్రిటికల్ కేర్ బ్లాక్కి కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్న పిఎం అభిమ్ కింద వస్తున్న దీనికి నిర్మాణ పనులు త్వరితగతి జరుగుతున్నాయి. తొందరలోనే రాబోయే 3 నెలలు వాటిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అయితే వీటికి సిబ్బంది ఉండదు అధ్యక్ష. క్రిటికల్ కేర్ బ్లాక్కి సిబ్బంది ఉండదు, కేవలం సివిల్ వర్క్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. సిబ్బంది ఆసుపత్రిలో ఉంటున్న ఎగ్జిస్టింగ్ సిబ్బందినే వాటికి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్ గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు. మెడిసిన్స్ గత ప్రభుత్వం దాదాపు 1000 కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇనిషియల్గా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవే, కానీ వాటిని అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మెడిసిన్ సప్లై విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇండెంట్ హాస్పిటల్ నుంచి ఇండెంట్ పెడితే వెంటనే వాటిని సప్లై చేసే దిశగా ఏపీఎంఎస్ఐడిసి చర్యలు తీసుకుంటా ఉంది. అది కాకుండా ఒక 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద అక్కడ సూపరింటెండెంట్ కలెక్టర్ గారు కూడా అధికారం ఇవ్వడం జరిగింది. కావాల్సిన మందుల్ని వాళ్ళు అక్కడి నుంచి సేకరించుకోవడానికి కూడా అవకాశం కలిగించాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యురాలు సింధురారెడ్డి గారు అడిగినట్టుగా ఈ కెమెరాల ప్రస్తావన తెచ్చారు. కెమెరాల విషయం ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత ఫంక్షనాలిటీ ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా శానిటేషన్ సెక్యూరిటీ ఇటీవలనే ఒక 6 నెలల క్రితం వారికి 3 నెలల క్రితం టెండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడే వాళ్ళు పనుల్లో పడుతున్నారు. అయితే ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఎంతమంది సిబ్బంది ఉండాలి, వాళ్ళు సరైన సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అనే విధానాన్ని కూడా చూస్తున్నాం. దానికి కావాల్సిన విధంగా పెనాల్టీని వేస్తున్నాం. ఇంకా అటువంటిది ఏదన్నా దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండేటట్టే వాటికి తగిన చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఒకేసారి అన్ని ప్రశ్నలు అడిగినా అన్నిటికీ సమాధానం చెప్పిన మీకు ధన్యవాదాలు సార్.